ముంతా తుఫాన్ ఎట్టకేలకి కాకినాడ యానం మధ్య తీరాన్ని దాకిందని ఏపీఎస్డిఎంఏ వెల్లడించింది. మరొకవైపు యానం అంతర్వేది పాలెం వద్ద వచ్చేసరికి అతి తీవ్రమైన తుఫానుగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏపీఎస్డిఎంఏ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో బలంగా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ పరంగా టోల్ ఫ్రీ ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం, ప్రజల సౌకర్యార్థం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అక్కడికి ఈ యొక్క లోతట్టు ప్రాంత ప్రజలను తరలించడం కూడా ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు స్కూళ్ళ సెలవులు కూడా పొడిగించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క ముంతా తుఫాన్ దాటికి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, సుమారుగా 40 నుంచి 50 వేల హెక్టార్లలో పంట తీవ్రంగా నష్టపోయినట్లుగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కూడా అంచనా వేశారు. మరోవైపు ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా నష్టపోయినట్లుగా కూడా తెలుస్తోంది.